చెప్పండి, డైరెక్ట్ గా కేంద్ర మినిస్టర్ ఇక్కడికి రాబోతున్నారు. మీ లా ప్రకారం అసలు పిటిషన్ నిజంగా ఇట్లాంటి ట్యాంపరింగ్ జరిగిందా? ట్యాంపరింగ్ అయితే ఎటువంటి సెక్షన్ ఉండే అవకాశం ఉందంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి అనేకమైనటువంటి ఈ ఉన్న 119 నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రముఖుల ఫోన్లు, ముఖ్యంగా న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి గత ప్రభుత్వం ఈ తెరాస ప్రభుత్వంలోనే ఉన్నది కనుక ఈ ప్రభుత్వానికి సంబంధించి గతంలో మరి పోటీ చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారు మరి ఫోన్ ట్యాపింగ్ లో మరి విట్నెస్ గా రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ రోజు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వారు చేసినటువంటి అరాచకాలు నిండగడుతూ ఈ రోజు బండి సంజయ్ గారు మరి పోలీస్ సిట్టు విచారణ ముందు హాజరు కాబోతున్నారు. తప్పకుండా వాళ్ళని జైలుకు దోచేంత వరకు కూడా వారి విచారణలో తప్పకుండా బలం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా సుప్రీంకోర్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మాట్లాడడం జరిగింది. తప్పకుండా నేరస్తులకు శిక్ష పడేంత వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ సిట్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంతకుముందు చాలా సార్లు ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ కాదు, నా ఫోన్ ట్యాప్ అని చెప్పి మాట్లాడి, కానీ రీసెంట్ గా మాట్లాడుతూ ఉన్నాడు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఈ రోజు చూస్తా ఉన్నట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండే మాదిరిగా ప్రవర్తిస్తా ఉన్నారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి వారే మాట్లాడుతూ ఇది చాలా సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిన్నర నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తా ఉంది. ఇప్పటికీ మరి నేరస్తులను మరి జైలుకు పంపకుండా ఇంకా చోద్యం చూస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇకనైనా వారికి శిక్ష పడే విధంగా మరి జైలుకు వెళ్లే విధంగా మరి ప్రభుత్వము సిట్టు విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి సెక్షన్స్ పడే అవకాశం ఉంది ఏదైతే దోషికి? దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సిట్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా వారిపైన విధించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అన్ని కూడా అబోవ్ 7 years పనిష్మెంట్ కాబట్టి తప్పకుండా వాళ్ళకు సెషన్స్ మ్యాటర్ గా పోతుంది. కాబట్టి ఈ మ్యాటర్స్ లో తప్పకుండా జైలు గడపాల్సి ఉంటది. కాబట్టి దాదాపు 70-80 రోజుల దాకా కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కేసులలో. సార్ చెప్పండి, నిజంగా కేంద్ర మినిస్టర్ డైరెక్ట్ గా సిట్ విచారణకు హాజరవుతున్నారు. నిజంగా ఇటువంటి విషయాల్లో డీటెయిల్స్ బయటకు వచ్చినా కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతే ఎటువంటి సెక్షన్స్ పడే అవకాశం ఉంది? అసలు అరెస్ట్ చేసిన ఎందుకు అరెస్ట్ చేయదండి? ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి డాంబికాలు వలికిండు, మేము ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ని కేటీఆర్ను కటకడాల వెనుక తోస్తాము, అయితే ఊసలు లెక్క పెట్టిస్తాము. ఈ ప్రభాకర్ రావు ఇన్ని రకాల అరాచకాలు చేస్తున్నాడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్రాంచ్ని పెట్టి SIB ద్వారా మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా భార్యతో మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ చేశారు, మా యొక్క సంభాషణలు వింటున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఆయన ప్రభుత్వంలో ఉన్న తర్వాత చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన విదేశాలకు పారిపోయాడు. మీ నాలెడ్జ్లో లేకుండానే పారిపోతాడు ఆ విదేశాలకు. మీ మీద కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఇన్వెస్టిగేషన్ అవుతుందని చెప్పి తెలియగానే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన విదేశాలకు పోయే అవకాశం ఎందుకు ఇచ్చారు? ముందు కరెక్ట్ కాదు, నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి మాట్లాడు, కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుమతితో ట్యాప్ చేయొచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అనుమతితో ట్యాప్ చేయాలంటే కొన్ని మార్గదర్శకాలు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. రైట్ టు ప్రైవసీ అనేది కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్లో భాగమే. ఫోన్ సంభాషణలు ఏవైతున్నాయో అవి పర్సనల్గా చాలా లావాదేవీల్లో మాట్లాడతాం, బిజినెస్ పరంగా మాట్లాడతాం, ఫ్యామిలీతో మాట్లాడతాం. అటువంటి సంభాషణలు ఎటువంటి కారణం లేకుండా దేశం యొక్క భద్రత, శాంతి భద్రతలో విఘాతం కల్పిస్తున్న వ్యక్తులను, అనుమానితులను, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ వ్యూహాల గురించి తెలుసుకోవడానికి మాత్రమే ప్రభుత్వము సరైన అనుమతుల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అంతేగాని ఆఖరికి కుటుంబ సభ్యులతో భార్యాభర్తల మధ్య సంభాషణ కూడా విని దాని మీద కూడా ట్యాపింగ్ చేసి విన్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఒక దుస్సాహసంతోనే, ఆ యొక్క రాజకీయ దురహంకారంతో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బలంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారిని స్పెషల్గా టార్గెట్ చేసి అత్యధికంగా ఆయన ఫోన్ని ట్యాప్ చేశారు. ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఫోన్ ట్యాప్ చేశారు. ఈరోజు ప్రభుత్వము
ఆ రోజు అపోజిషన్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయిందని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి ఇమీడియట్ గా రాగానే ఎందుకు ఆ సంబంధించిన అధికారులను విదేశాల్లో వెళ్లకుండా ఆపి ఇక్కడ సిట్ విచారణ త్వరితగతిన పూర్తి చేసి అరెస్ట్ చేయాల్సి ఉండే. అరెస్ట్ చేయాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వం పైన సిట్ విచారణను తొందరగా కంప్లీట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్తో తేటతల్లిపోయింది రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏముందో. కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ హౌస్ అరెస్ట్లో ఉన్నాడని చెప్పడం కేవలం తాత్సారం చేయడానికే ఈ యొక్క సిట్ విచారణను ఇలా ఏండ్ల పాటు సాగిస్తున్నారు. రెండో విషయము, రేవంత్ రెడ్డి తోటి చేతగాకపోతే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో చేతగాకపోతే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ కోసం కోరితే ఇమ్మీడియట్గా ఈ విచారణ కంప్లీట్ చేసి దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దానికి పూనుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం మేము స్పష్టం చేయగలుగుతున్నాము, ఈరోజు బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ద్వారా అది సిట్ ఇచ్చినటువంటి సమన్లకు స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. ఆయన స్టేట్మెంట్లో అనేక కీలకమైన విషయాలు వస్తాయి. ఆయన తనతో పాటు అనేక కీలకమైన ఆధారాలను కూడా సిట్కు సమర్పించబోతున్నారు. వాస్తవమే అని తేలితే ఎటువంటి సెక్షన్ పడే అవకాశం ఉంది? డెఫినెట్ గా రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము, టెలికాం రూల్స్ ప్రకారము, ఐపీసీ సెక్షన్ల ప్రకారము దాదాపు 10 సంవత్సరాల శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రైవసీని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కాబట్టి డెఫినెట్ గా దీని మీద శిక్ష పడుతుంది. కానీ ఆ ఉద్దేశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనిపిస్తుంది.